చీకట్లో నరికేయండి అని పేర్ని నాని అనడం దేనికి సంకేతం? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయ. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి. కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలయ్యేలాగా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి డబ్బు సంపాదన కోసం, బెదిరించడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 2019 నుంచి 24 వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది. నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఎన్ని కలల కన్నా, ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎన్ని రకాలుగా మీరు అప్రదిష్ట మమ్మల్ని అవాకులు పేర్లా కూడా ప్రజలు విశ్వసించరు. మీ బతుకు, మీ నైజం ప్రజలకు అర్థమైంది. అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు. మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా, ఎన్ని తలకిందులుగా తప్ప చేసినా, మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు.
మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను.